హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అరిసెలు తయారు చేస్తున్నాము. 3 సేర్ల బియ్యం తీసుకున్నాము. అది కూడా రేషన్ బియ్యం తీసుకోవాలి. ఒక రోజంతా నానబెట్టుకోవాలి. నీళ్ళన్ని పంపేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని పొడువుగా వేసుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని వెడల్పుగా ఆరబెట్టుకోవాలి. ఉల్లిపచ్చిగా ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ తడి లేకుండా క్లాత్ తోన అలా వీడియోలో చూపిస్తున్నట్టు తుడుచుకోవాలి. ఎందుకంటే గిన్నె వాళ్ళు పట్టారు కదా, అందుకని ఇలా కొద్దిగా తడిగా లేకుండా కొద్దిగా తోడ్చుకొని పెట్టుకుంటే వాళ్ళు కూడా తొందరగా పట్టిస్తారు. ఒకసారి ఇలా అంతా పోసుకున్న తర్వాత బియ్యం 4 వైపులా తోడ్చుకున్న తర్వాత ఎత్తి ఒక డబ్బాలో వేసుకోవాలి. పిండి పట్టేటప్పుడు డబ్బాలో ఉన్న పిండిని ఒత్తి ఒత్తి పెడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ మీద చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. 3 సేర్ల బియ్యానికి వాళ్ళకు 3 కిలోలు బెల్లం పడుతుంది. బెల్లం గడ్డలన్నీ పోయి పొంగులు వస్తుంది కదా, ఇంకా కొద్దిగా బెల్లం కరగలేదు. ఇలా పొంగులు వస్తుంటే ఇందులో బెల్లం ఉడుకుతుంటే మస్తు సువాసన వస్తుంది. బెల్లం అంతా కరిగిపోయింది చూడండి. ఇలా కరిగినాక కూడా కొద్దిసేపు మరలనివ్వాలి. ఇందులో 5-6 యాలకులు వేసుకోవాలి స్మెల్ కోసము. బెల్లం పాకం వచ్చిందా లేదా అనేది ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బెల్లం పాకం వేసుకున్న తర్వాత చేతితో ఇలా అంటే ఉండల్లాగా వస్తుంది. ఇట్లా బెల్లం పాకం రెడీ అయింది. నాకైతే డౌట్ 3 సేర్ల పిండి పడుతుందా ఎంతకని నేను అనుకున్నాను. 3 సేర్ల పిండిని పాకం మొత్తం పీల్చింది. ఉండలు లేకుండా ఉండలు రాకుండా కలపాలి. చూస్తున్నారు కదా, ఈ డబ్బా పిండి మొత్తం అందులో పట్టేసింది. ఎక్కువ మంట పెట్టకుండా కొన్ని కట్టెలు పక్కకు తీసి పెట్టాము. ఆ బొగ్గుల సెగకి మొత్తం పిండి పట్టేసింది. ఒకరు వేస్తుంటే ఒకరు కలపాలి. బెల్లం పాకం పడతాం కదా, అప్పుడు ఒక చిన్న గిన్నెడు నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా కాకుండా మెత్తగా అవుతాయి. చూడండి, పొయ్యి మీదనే పెట్టి ఒకరు గిన్నెను పట్టుకుంటే ఒకరు కలపాలి. అడుగు అంటకుండా ఉండాలి. అందుకు కలుపుతూనే ఉండాలి. మళ్ళీ పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. పిండి అంత ముద్దను తీసుకొని ఇలా ఒక ప్లేట్ లో వేసి అరిసెలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత బాండిలో 1 కిలో అంత నూనె పోసుకొని వేడి చేయాలి. ఇలా 2 అరిసెలను ఒత్తుకున్న తర్వాత వేడి నూనెలో ఈ అరిసెలను వేసుకోవాలి ఒక్కొక్కటిగా. చూస్తుంటే ఎలా పొంగుతాయో చూడండి. పూరీలు పొంగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత చక్కగా పొంగాయో. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు కాలనివ్వాలి. ఒక్క చెంచాతో మీరు చేస్తే అవ్వదండి ఈ అరిసెలు. చెంచాతోటి తీసుకున్న తర్వాత ఇలా ఉల్టా వేసుకొని ఒత్తాలి. ఆయిల్ అంతా పీల్చకుండా బయటికి వచ్చేస్తుంది. ఒక చెంచాతోటి తీసుకోవాలి, మరొక చెంచా పెట్టి 2 వైపులా ఒత్తాలి. ఒత్తితే అప్పుడు ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. 3 కేజీల పిండిని 1 గంటలో రెడీ చేసాము. మొత్తం కూడా గంట టైం పట్టింది ఇవన్నీ చేయాలంటే. అన్నిటికన్నీ ఉన్నా కూడా 1 గంట టైం పట్టింది ఈ 3 కేజీల పిండి అయిపోయే వరకు. ఒక్కరుంటే అస్సలు చేయలేము, ఇద్దరు ఉంటేనే ఈజీగా తొందరగా అవుతుంది. ఇలా ఒక ప్లేట్ లో వేసుకోవాలి. ఇలా చేసుకున్నవన్నీ కూడా 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాకపోతే మీరు ఆరబెట్టినట్టు మాత్రం పెట్టొద్దు. ఒక స్టీల్ డబ్బాలో పెడితే మెత్తగా ఉంటాయి. లేదంటే మీరు ఆరబెట్టిండ్రంటే 1-2 నెలల వరకు వస్తాయి. కాకపోతే గట్టిగా అవుతాయి అంతే. ఒక స్టీల్ డబ్బాలో పెట్టి 1 నెల రోజులైనా తినొచ్చు, మెత్తగా ఉంటాయి. నేనైతే స్టీల్ డబ్బాలో పెట్టుకున్నాను. ఎందుకంటే గట్టిగా ఉంటే ఎవరు తినరు కాబట్టి మెత్తగా ఉండాలని స్టీల్ డబ్బాలో పెట్టుకున్నాను. ఒక అరిసె ఏడకు అలా ఉంది కదా, ఒక అరిసె అట్లా బాండికి అతుకున్నట్టు ఉన్నది. ఆయిల్ కదలంగానే లోపలికి వెళ్ళిపోతుంది. రేషన్ బియ్యం అయితేనే చక్కగా వస్తాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి.